ప్రయాణికులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా బస్సులకు సంబంధించినటువంటి ఒక వార్త వస్తా ఉంది. ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. 300 రూట్‌లో 3, 4 నిమిషాల్లోనే బస్సు. 107 బస్సులు, 428కి పైగా ట్రిప్పులు. రోజు 60-70 వేల మంది ప్రయాణం. మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల ట్రిప్పులు పెంచే దిశగా ఆర్టీసీ ప్రయాణాలు అనేది హెడ్డింగ్స్ చూస్తా ఉన్నాం. అయితే ఈ ఆర్టీసీకి సంబంధించి కొత్తగా అంటే చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. బస్సులు రాక ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం పెట్టిన తర్వాత మహిళలు ఎక్కువగా దీంట్లో ప్రయాణిస్తా ఉన్నారు కాబట్టి ఈ బస్సుల కొరత ఏర్పడతా ఉంది. అర్ధగంటకి, గంటకొక బస్సు వస్తున్నటువంటి నిబద్ధతలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి 3, 4 నిమిషాల్లోనే ప్రతి స్టాప్‌లో అంటే ప్రతి జంక్షన్‌లో వచ్చే విధంగా బస్సులు వచ్చే విధంగా బస్సులను పెంచే దాని మీద కూడా మరి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. సో, ప్రయాణికులు అధికంగా ప్రయాణించే బస్ రూట్లపై గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంది. 300 రూట్ ఏదైతే అరంగర్, మెహదీపట్నం, ఉప్పల్లో ప్రతిరోజు 107 ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్‌లో ఆర్టీసీ రోజు 428కి పైగా బస్ ట్రిప్పులు నడుపుతుండగా 60-70 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా పెరుగుతున్నటువంటి రూట్లపై దృష్టి సారించినటువంటి గ్రేటర్ జోన్ అధికారులు ఈ రూటు మరిన్ని ట్రిప్పులు పెంచడంతో పాటు ప్రతి 3, 4 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్, మెహదీపట్నం, అరంగర్ రూట్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో మహిళల రద్దీ అధికంగా పెరిగిన రూట్లలో సర్వేలు నిర్వహిస్తూ బస్ ట్రిప్పులు పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రద్దీ రూట్లలో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్ ట్రిప్పులు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బస్సులు ఒకేసారి క్యూలో రాకుండా రద్దీ స్టాప్లలో బస్సులు నిర్వహణకు సూపర్వైజర్లు నియమిస్తున్నారు. ఇది అంటే మనం చాలా చూస్తూ ఉంటాం ఈ బస్ స్టాప్‌లకు సంబంధించి కూడా. సో, వస్తే బస్సులు ఒకేసారి ఒకదానెమ్మటి ఒకటి వస్తూనే ఉంటాయి. ఒకటి 2, 3 అంటే ఒక 5, 6 బస్సులు ఖాళీగా పోతున్నట్టు నేపథ్యం కనిపిస్తాయి. కానీ రాకపోతే మాత్రం ఒక బస్సు వస్తది. ఒక బస్సు చాలామంది బస్సు ఎక్కే పరిస్థితి కనిపిస్తది. బస్సు ఎక్కుతారు. అలా ఇక ఉక్కరపోతలో మొత్తం ఒకే బస్సులో 50, 60 మంది ఒకేసారి ఎక్కడం వల్ల బస్సులు లేట్‌గా రావడంతోని సో, ఆ ప్రయాణికులకు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితులుంటాయి. సో, ఇప్పుడేం చెప్తున్నారంటే ఇట్లాంటి పరిస్థితులు రాకుండా అదే విధంగా 5 నిమిషాలకు, 6 నిమిషాలకి జంక్షన్స్ మనం చూస్తున్నాం కదా! ఈ మెహదీపట్నం కావచ్చు, లేకపోతే ఇటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అదంతా కూడా. ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఇట్లా హైదరాబాద్‌లో చాలా హైదరాబాద్ కాదు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో, అట్లాంటిది ఇప్పుడు ప్రయాణికులకి ఇబ్బంది జరగకూడదనే దాని మీద కూడా 3, 4 నిమిషాల్లోనే బస్సులను ఏర్పాటు చేసే విధంగా, వచ్చే విధంగా అదేవిధంగా ఒకేసారి అన్ని బస్సులు రాకుండా సో 5 నిమిషాలకి, 10 నిమిషాలకి ఒక బస్సు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. వీలైతే ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటాయి కదా! ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ అండ్ డీలక్స్ బస్సులు కూడా ఎక్కువ ట్రిప్పులు తిప్పే విధంగా. సో, దానివల్ల ఏమవుతుందనంటే ఈ ఎక్కువ రద్దీ ఉండదు. ఫ్రీ టికెట్ వెళ్ళేవారు ఆర్టీసీల ద్వారా వెళ్తారు. ఈ డీలక్స్‌లో వెళ్ళేవారు ఏం చేస్తారంటే ఫ్రీగా ప్రయాణించుకోవచ్చు అన్నట్టు. అట్లా కొన్ని బస్సులు పెంచే విధంగా అదేవిధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటారో ఆ ప్రాంతాలకి ఎక్కువ బస్సులేసే విధంగా, ఎక్కువ ట్రిప్పులు తిప్పే విధంగా ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది ప్రయాణికులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఈ బస్సులన్నీ కూడా లేకపోవడం వల్ల, లేట్‌గా రావడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయాణికులకు చాలా సులువుగా ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.